హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద ఈరోజు వాదనలు అయితే జరుగుతాయండి. అయితే ఐటమ్ నెంబర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఐటమ్ నెంబర్తో మ్యాక్సిమం పని ఉండదు. అయితే మన పిటిషనర్స్ అడ్వకేట్స్ గారికి కూడా చెప్పారు, ఈరోజు అయితే మెన్షన్ చేస్తారు. మోషన్ లిస్టులో అయితే మనకు వస్తుంది. లంచ్ మోషన్లో అయితే మనకి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఐటమ్ నెంబర్ వచ్చేసరికి 93 నుంచి 105 వరకు ఇచ్చారండి. సో లంచ్ మోషన్లో మనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దేవుడి దయ వల్ల లంచ్ మోషన్లో మనకి మన అడ్వకేట్స్ గారికి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మిస్టేక్స్ ఉన్నాయో లేవో తెలియాలండి. మిస్టేక్స్ ఉంటేనే రీనోటిఫికేషన్ కానీ రీమెయిన్స్ కానీ జరగాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. మిస్టేక్స్ లేకపోతే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చేస్తే అందరికీ సంతోషమే. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తాం. సో దేవుడి దయ వల్ల ఈరోజు ఆర్గ్యుమెంట్స్ మంచిగా జరిగి మిస్టేక్స్ ఉన్నాయో లేవో తొందరగా తెలిస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి నిరుద్యోగులు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మనం ప్రయత్నం చేసుకుంటాం కదా. సో ఏదో ఒకటి మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని తేలాలని తొందరగా ప్రతి నిరుద్యోగి కోరుకుంటున్నారండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగి. సో ఏం జరుగుతుంది ఏంటనేది ఈవినింగ్ జరుగుతుంది. సో మీకు ఈవినింగ్ అప్డేట్ ఇస్తానండి. ఐటమ్ నెంబర్ 93 నుంచి 105 ఉంది. ఐటమ్ నెంబర్తో సంబంధం లేకుండా లంచ్ మోషన్లో మన టైం ఇస్తారని మన పిటిషనర్ చెప్తున్నారు. సో దేవుడి దయ వల్ల మంచి వాదనలు జరగాలని కోరుకుందాం. ప్రతి నిరుద్యోగి వేల మంది నిరుద్యోగులు ఈ వాదనల కోసం ఎదురు చూస్తున్నారండి. ఈవినింగ్ ఏం జరిగింది ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తానండి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.